గతంలో మన కావేస్ మీడియాలో గానీ, నా క్యారెక్టర్స్ ఎస్పీ ఛానల్‌లో గానీ పదే పదే ఒక మాట చెప్పా. మోడీ తర్వాత ఎన్‌డీఏ తరపున ప్రధానమంత్రి అయ్యే అవకాశం అంటే ఖచ్చితంగా అది సౌత్ మన దక్షిణ భారతదేశంలో ఉంటుందని చెప్పా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. అందులో నేను చెప్పిన వారిలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సెకండ్ ప్లేస్ వచ్చేసి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. బట్ అసలు నేను ఏ రోజు కూడా లోకేష్ పీఎంఎస్లో ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ ఈరోజు రాయిటర్స్ సంస్థకు సంబంధించి ఒక అని చెప్పాలి దాన్ని ప్రిడిక్షన్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఐ థింక్ శ్రీతమ బోస్ పర్సన్ రాయిటర్స్ సంస్థ అన్నప్పుడు అంతర్జాతీయ వార్తా సంస్థ అది. దానిలో చిన్న లైన్ వచ్చిన సెన్సేషన్ అది. సో అటువంటి రాయిటర్స్ ఏం చేసిందంటే రాయిటర్స్కి మంచి గుర్తింపు అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి సంబంధించి క్రెడిబిలిటీ. అందులో వాళ్ళ అనాలిసిస్ ఏంటంటే జనరల్గా గతంలో బీజేపీకి సంబంధించి 75 సంవత్సరాలు నిండినట్టయితే బీజేపీ తరపున నాయకులు ఎవరైనా సరే ఎలా చెప్పాలి పొలిటికల్ వేలో పదవులలో ఉండకూడదు. ఒకవేళ 70 సంవత్సరాలు దాటి అనుకుందాం, అప్పుడు వాళ్ళు ఏంటి గవర్నర్ గానో రాష్ట్రపతి గానో ఇంకా వేరే పదవులలో ఉండొచ్చు. ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా ఉండొద్దు. ఇది బీజేపీల పాలసీ. మొన్న మధ్య దీనిని ఐ థింక్ ఆర్ఎస్ఎస్ వల్ల విహెచ్పి వాళ్ళు హైలైట్ చేశారు. ఎందుకు మోదీకి 70 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి, ఇంకేమైనా త్వరలో ప్రధాన పదవి నుంచి దిగిపోవాల్సిందే, ఆ పదవులకు వేరే ఒకళ్ళు వస్తారు అన్నట్టు. అలా మనం వినిపించింది నితిన్ గడ్కరీ పేరు వినిపించింది. నితిన్ గడ్కరీ చెప్పాడు వద్దు బాబు నేను ప్రధానమంత్రి రేసులు ఏం లేనురా బాబు అని చెప్పేశాడు. ఇక ఇప్పుడు ఈ రాయిటర్స్ సంస్థ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన అనాలిసిస్లో భారతదేశంలో మోదీ తర్వాత ప్రధానమంత్రి అవకాశం అన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఉన్నాడు అన్నారు. నేను ఆశ్చర్యపోయా. లోకేష్ వయసు ఎంత ఐ థింక్ అరౌండ్ 42 or 43, 45 బిలోనే. అతను అసలు ముఖ్యమంత్రి కూడా చేయలేదు, డైరెక్ట్ ప్రధానమంత్రి అలాగా అన్నప్పుడు నాకు అనిపించింది ఇప్పుడు కాకపోవచ్చు బట్ భవిష్యత్తులో అని చెప్పేసి. కారణం గత కొన్నాళ్ళుగా లోకేష్ కానీ అదేవిధంగా టీడీపీలో ఉన్న వాళ్ళు కానీ కేంద్ర పెద్దలతో ఎలా ఉంటున్నారు అండ్ ఏపీకి సంబంధించి దాని డెవలప్మెంట్ కోసం ఇటువంటి అడుగులు వేస్తున్నారు, ఇవన్నీ క్రాస్ చెక్ చేసినప్పుడు లోకేష్ అనేవాడు నాట్ లోకల్, ఇతను ఇంటర్నేషనల్. లోకేష్ అనబడేవాడు ఏపీకి మంత్రిగా ఉన్నా అతనికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ కానీ అతను పిఆర్ కానీ ఓవరాల్గా అతను ట్రాక్ రైడ్ పరిశీలిస్తే అంతర్జాతీయ స్థాయిలో చక్రం తిప్పగల గొప్పోడు. చంద్రబాబు గారు జైలులో ఉన్నప్పుడు ఈయన లోకేష్ పాదయాత్ర కూడా పక్కన పెట్టి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఎవరెవరు కలిసాడు, ఏమేం చేశాడు ఏంటి అన్నది మొత్తం కేంద్ర పెద్దలకు డేటా ఉంది కదా. అండ్ ఎవరెవరు కలిసాడు ఏంటి అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మోడీకి చెప్తారు కదా. మామూలుడు కాదండి బాబు, అసలు నాయుడు కడుపున నాయుడు మించినోడు పుట్టాడు, మామూలు తెలివి కాదు. అండ్ ఎవరితో ఎలా మాట్లాడు బాగా తెలిసినాడు, కొంచెం మీతో క్లోజ్గా ఉండేలా చూసుకోండి అని చెప్పేసి పదే పదే చెప్పినట్టున్నారు. దాంతో మోదీ పదే 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 ఏంటో లోకేష్ రావా ఢిల్లీ రావా నన్ను కలవా అని అంటే ఇద్దరిని ఇంకా దేవర్ష్ అండ్ బ్రాహ్మణి భార్య సహితంగా బిడ్డతో కలిశాడు. అండ్ ఎప్పుడు లేని విధంగా మోదీ సైతం వాళ్ళకి ఊహించిన విధంగా చాలా ఎక్కువ టైం కూడా ఇచ్చేసి వాళ్ళతో సరదా టైం కూడా స్పెండ్ చేశారు. ఆ తర్వాత కూడా చూస్తూ ఉన్నప్పుడు లోకేష్ ఢిల్లీ వెళ్ళాడంటే ఏపీకి సంబంధించిన పనులు చక్కబెడడంతో పాటు కేంద్రానికి సంబంధించి ఎన్డీఏలో ఉన్న మంత్రులకు సంబంధించి ఏదైనా బ్యాలెన్స్ ఉంటే అవి కూడా చక్కబెడుతున్నాడు. కనిపించని వ్యక్తిగా ఇతను ఎన్నో పనులు నెరవేరుస్తున్నాడని చెప్పేసి ఆ టాక్ కూడా వచ్చారు. ఈ ఫీడ్బ్యాక్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉండబట్టే రాయిటర్స్ సంస్థ వాళ్ళ దగ్గర వాళ్ళు ఈ మాట అన్నారు. కొంతమంది అయితే డబ్బా కొడుతున్నట్టు ఉంది. ఆల్రెడీ కొంతమంది జర్నలిస్టులు వచ్చేసి హడావుడి చూస్తూ రాసి పడేశారు, ఒరే మీ ఎల్లో జర్నలిస్ట్ తగలయ్యా ఏంద్రా ఇది. మొన్న కానీ ఇండిగో వాళ్ళు హడావుడి అయినప్పుడు వార్ రూమ్లో కూర్చొని మా లోకేష్ మొత్తం డిస్కషన్ చేస్తున్నాడు అదని ఇదని అన్నారు. ఆ అర్ణబ్ కోసం ఎగిరెగిరి పడ్డాడు, సిగ్గులేదా మీకు, ఇంకా బుద్ధి రాలేదా మీకు, ఏంటి నీ డబ్బా ఏకంగా పిఎం పోస్ట్ ఏంటారు బాబు అని చెప్పి హడావుడి. ఒరే మూర్ఖులారా ఎందుకు గారా. చంద్రబాబు సమయంలో అంటే అప్పుడు ఫ్రంట్ అన్నప్పుడు దేవగౌడ అవ్వలేదా, అయ్యి గుజరాలు కాలేదా. అలా సమ్టైమ్ ఏదన్నా అదృష్టం కానీ లేదన్నప్పుడు డిజర్వ్ పర్సన్ అనుకున్నప్పుడు ఎందుకు పిఎంగా దీన్ని కూడా హడావుడా, దీన్ని కూడా ఎలా జర్నలిజమా, దీన్ని కూడా భజన చేయటమా ఎదవల్లారా. అదేమంటే జర్నలిజం ముసుగులో ఓవర్ యాక్షన్ మీరును. సో సింపుల్ నేను చెప్తున్నా చూడండి, రానున్న రోజులలో మోడీ తర్వాత అన్నప్పుడు యోగి ఆదిత్యనాథ్ కనిపిస్తారు. ఒక రాష్ట్రానికి అన్నప్పుడు ఓకే, బట్ దేశానికి అన్నప్పుడు ఆబ్వియస్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు
అండ్ ఎటైర్ వస్త్రధారణ కావచ్చు, ఇట్లా చాలా ఉంటాయి ఇక్కడ. సో ఈ వేళన్నప్పుడు మోడీ తర్వాత మేబీ యోగి ఆదిత్యనాథ్ సూటబుల్ పర్సన్ అండ్ పిఎంగా, బట్ అతను తీసుకోకపోవచ్చు, చాలామంది అపోజ్ కూడా చేయొచ్చు, లేదంటే వద్దని చెప్పేసి అనొచ్చు. ఆయన ఉత్తరప్రదేశ్గా పరిమితం కావచ్చు. మరి నెక్స్ట్ ఎవరు అన్నప్పుడు మహారాష్ట్రకు సంబంధించి సీఎం ఉన్నారు కదా దేవేంద్ర ఫడ్నవీస్, అతను కనిపిస్తున్నాడు. బట్ అతను దూకుడు కాదేమో. తర్వాత వచ్చేసి అస్సాం హేమంత్ బిశ్వ శర్మ, అతను కనిపిస్తున్నాడు. సో వీళ్ళంతా ఎవరు బీజేపీ వాళ్ళే. సో ఎన్డీఏలో అన్నప్పుడు మరి ఎన్డీఏలో భాగస్వాములు ఉన్నారు కదా, వాళ్ళు ఓన్లీ మంత్రులైనా వారు మాత్రం ప్రధానమంత్రి కాకూడదంటే ఎస్, నేను గతంలో చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ ఎందుకు కాకూడదు? అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, అండ్ మోరోవర్ అంతర్జాతీయ అంశాల మీద పట్టుంది, బాగా చదువుతాడు. సో పిఎంఐ అర్హత ఆయనకు ఉంది. కమింగ్ టు పెమ్మసాని చంద్రశేఖర్, అసలు నన్ను అడిగితే సోటబుల్ అనమాట ఇతనైతే ఇక డైరెక్ట్గా. ఎందుకు? వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్, వేల కోట్ల ఆస్తి, అందరూ సక్రమంగా సంపాదించాడు, ట్యాక్స్ కట్టిన డబ్బు. అండ్ ఈరోజు గుంటూరు ఎంపీ అయిన తర్వాత అసలు ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్న ఎన్నో పనులు చక్క కంప్లీట్ చేస్తున్నాడు. ప్రతిదీ కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుంటున్నాడు, ఆ టైం ఫ్రేమ్లో మొత్తం కంప్లీట్ అయిపోవాలి. అంటే అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. ఆయన చేసి 2 సంవత్సరాలు 1.5 year కదా, ఆయనకు వచ్చిన క్రెడిబిలిటీ ఓ రేంజ్లో అనమాట. ఢిల్లీ స్థాయిలో కూడా పెమ్మసాని చంద్రశేఖర్ అంటే నెంబర్ 1 అయ్యా అన్నట్టుగా అంటూ ఉన్నారు. ఎన్డీఏలో అన్నప్పుడు ఆయనే ఉన్నాడు, బీజేపీ తరఫున అన్నప్పుడు వేరెవరో ఉన్నారు, ఆ తర్వాత ఈయన ఉన్నాడు. సో మంత్రిగా పనిచేస్తున్నటువంటి వేలో చూసినా ఆయన పనితీరు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే రేపటి రోజు పవన్ కళ్యాణ్ కనుక ఏపీ కనుక సీఎం అయితే ఖచ్చితంగా లోకేష్ పిఎంఐ అవకాశం ఉందా లేదా అన్నప్పుడు అది కేంద్ర ప్రజలు చూసుకుంటారు. కేంద్ర మంత్రిగా అద్భుతంగా లోకేష్ అదే చక్రం తిప్పగలడు. అండ్ ఇండియాని ఆంధ్రప్రదేశ్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుని నాకైతే అనిపిస్తాను. మరలా చెప్తున్నా, పిల్లలలో పిల్లవాడిగా కలిసి ఉన్నా, పార్టీ నాయకులలో నాయకుడిగా కలిసి ఉన్నా, పార్టీలో ఉన్న వారిని అన్నానని పిలుస్తూ ఉన్నా, ఓవరాల్గా క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడిని మించిన వాడు ఈ లోకేష్ అని నాకు చాలాసార్లు అనిపించింది. అదే ఎన్నోసార్లు చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. రాయిటర్స్ సంస్థ అంచనా, వాళ్ళ యొక్క అనాలిసిస్ తప్పు కాదు. భవిష్యత్తులో లోకేష్ పీఎం అయినా ఆశ్చర్యం లేదు. ఆ రోజు నిజంగా ఒక అద్భుతమే ఆచరించగలుగుతాడు మన లోకేష్.